మరొకసారి దుమారం రేగుతుంది, దాడి జరుగుతుంది. సరే, కొన్ని అంశాల్లో రాజకీయ పరంగా కొన్ని మాటలు వస్తాయి, దానికి కౌంటర్లు ఉంటాయి, ఎన్కౌంటర్లు ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి. సో దాన్ని అలా పట్టుకులాగితే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి. ఏ అంశాన్ని అన్నాను సరే, ఇప్పుడు మనకి ఎవరికో కోపం మీద వచ్చి మాట అన్నాం, ఇంక రోజు అదే మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటామా? ఏదైనా ఒక తప్పు జరుగుతుంది, ప్రతిరోజు ఆ తప్పే చర్చించుకుంటామా? తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భౌగోళికంగా మాత్రమే ఆ విభజన జరిగింది. అంతా తెలుగు ప్రజలే, అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళే. ఆంధ్ర వాళ్ళు కొన్ని లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఒక తెలంగాణలోనే ఆంధ్ర వాళ్ళు నివాసం ఉండట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏ మూల చూసినా ఆంధ్ర మూలాలు ఉంటాయి. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గొప్పతనం. తెలంగాణ వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే. సో అది మనం గర్వంగా మాట్లాడుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి. కవిత గారు అనవసరంగా మళ్ళీ మరొకసారి దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నారా? ఆవిడ ఒక పార్టీ పెట్టారు, ఒక మహిళ ఎంతో డేరింగ్గా పెట్టారు, ఫైర్ బ్రాండ్. ఖచ్చితంగా ప్రజల మనల్ని పొందే విధంగా ఆవిడ వెళ్ళాలి, ప్రజలను మెప్పించుకోగలగాలి, సక్సెస్ఫుల్గా రాజకీయాలు చేయాలి. ఈ ఆంధ్ర తెలంగాణ ఈ విభజన అన్నది మరి ఎవరి కోసం ఎందుకు వస్తుంది? అది ఎంత పెద్ద రచ్చ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ అవనియండి, ఆయన మీటింగ్ పెట్టుకుంటానంటే సరే పర్మిషన్ లేదన్నారు, వదిలేశారు, అయిపోయింది. ఆయన వెళ్ళి ఢిల్లీలో ఏదో పెట్టుకున్నారు. ఎవరిని ఎవరు ఆపుతారు? ఎవరిని ఎవరు ఆపగలరు? ఆపే పరిస్థితి ఉంటుందా? ఆపాలన్నా ఆపగలరా? ఆపితే ఆగే తత్వం ఉంటుందా? మిమ్మల్ని ఎవరైనా ఆపితే ఆగుతారా? కవిత గారు, మీరు మిమ్మల్ని ఎవరైనా ఆపితే ఆగుతారా? సమస్య లేదంటారు, తాడోపేట తేల్చుకుంటామంటారు. అందరిది అదే పౌరుషాలు కదా. ఎవరెవరికి తగ్గుతారు? ఎవరిని ఎవరు ఆపగలరు? ఇందులో తప్పే ఉంది. ఆయన మీటింగ్ పెట్టుకుంటానంటే వద్దన్నారు, అయిపోయింది. ఇప్పుడు కవిత గారు ఏమంటారంటే తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులని పవన్పై దేశద్రోహం కేసు పెట్టాలని, పవన్ కళ్యాణ్ గారిపై దేశద్రోహం కేసు పెట్టాలి. కాంగ్రెస్ చేతగాని ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టలేకపోయింది అని ఆవిడ ఈ సందర్భంలో ఆవిడ మాట్లాడడం, మళ్ళీ వేర్పాటు వాదం అనే విధంగా వాయిస్లు రాస్తుంది. ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం ఏంటి? ఆంధ్ర వాళ్ళు ఏంటండి? బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళాలనుకోలేదండి, అప్పుడు మీరు లేరండి. ఏముంది అందులో? తప్పే ఉంది? ఎవరి సత్తా వాళ్ళు నిరూపించుకుంటారు. మీ సత్తా మీరు నిరూపించుకోండి, వాళ్ళ సత్తా వాళ్ళు నిరూపించుకుంటారు. ఎవరి సత్తా నిరూపించాలన్నా, ఎవరి సత్తా ముందుకు సాగాలన్నా ప్రజలు మనల్ని ఉండాలి. ప్రజలే దేవుళ్ళు ఈ పార్టీ కన్నా సరే అని. ఎవరికాళ్ళు అందులో దేవుడు కాదు, దేవతలో కాదు, ప్రజలే దేవుళ్ళు. ప్రజలు లేకపోతే ఈ మాటలో ఉండవు, ఈ చేతలో ఉండవు, వాళ్ళు మనకు ఓటు వేయకపోతే. సో ఇప్పుడు ఏమవుతుంది? రేపు ఆయన ఆ పార్టీ కార్యాలయం భారీగా ఓపెన్ చేస్తున్నాడు. జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయం. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటుంటాయి? మెసేజ్లు ఇస్తుంటేనే మళ్ళీ ఎవరు రెచ్చగొట్టే విధంగా ఉంటే దానిలో ఉంటాయి. సింపుల్గానండి, హనుమకొండలోని ఒక పిల్లవాడు పాపం ఎంత విధారకరమైందండి. ఆయన ఎవడు కోరుకున్నాడు? పవన్ కళ్యాణ్ కోరుకున్నాడు. ఆయన ఒక్కసారి అన్నను చూడాలి అని. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ కుర్రవాడి ఆత్మస్థైర్యానికి సెల్యూట్ చేయాలి. ఇంకొకరైతే కుమిలిపోతారు, ఎంత చలాకీగా ఉంటున్నాడు. ఈ వార్త తెలియగానే ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎందుకు ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం తెలంగాణలో ఎందుకు వెళ్ళాలని చూడలేదే? లేదే, ఎవరికీ లేదు. అది తెలంగాణలో ఉంటుంటే మేము ఆంధ్రలోనే, తెలంగాణది మనది కాదు అన్న ఫీలింగ్ ఎవరికీ లేదు. ఇది మనదే, మీది మనదే, అక్కడిది కూడా మీదే అనుకోండి, తప్పులేదు, మీరు వెళ్ళండి, ఆడపడుచులాగా ఆదరిస్తారు. ఎవరు ఆపుతారు? మీరు విస్తరిస్తారేమో ఫ్యూచర్లో, నేషనల్ పార్టీ చేసుకుంటారేమో టీఆర్ఎస్ని. తప్పే ఉంది, తప్పే ఉంది ఇందులో. ఎందుకు ఇవన్నీ? అనవసరమైన రాద్ధాంతాలు అయిపోయింది. జరిగిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జరగాల్సింది ఏం లేదు. అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా ముందుకు సాగడమే, అభివృద్ధి చేసుకుంటా ముందుకు సాగాలి. దేశంలో తెలంగాణ తెలుగు ప్రజలు ఉన్న రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకన్నిటికీ ధీటుగా ఎదగాలి. ఇది కదా మనం కోరుకోవాల్సింది, ఇది కదా మనం మాట్లాడవలసింది.
చిన్న చిన్న విషయాలను అవి పెద్ద పెద్దవి చేసుకుని మీరంటే ఎంత అభిమానం. కళ్యాణ్ గారికి కానివ్వండి, మెగా కుటుంబానికి అందరినీ ఏ రోజన్నా మిమ్మల్ని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ సంగతి మీకు తెలియదా? నాన్నగారన్నా మీ బ్రదర్ అన్నా వాళ్ళు మంచిగానే మాట్లాడుతుంటారు, మంచిగానే పొగుడుతుంటారు. మరి ఎందుకు ఈ విద్వేషాలు రాజకీయాల కోసం? మనుషులే శాశ్వతం అండి, రాజకీయాలు శాశ్వతం కాదు. ఈరోజు గెలిస్తే మనని కుర్చీలో కూర్చోబెడతారు, లేదా పీక్ పక్కన పెడతారు. అది ఎవరినన్నా సరే మనం బతకడం, మన శ్వాస పీల్చుకోవడం అన్నది ముఖ్యం. ఈ పదవులు ఇవన్నీ కూడా టెంపరీయే, ఇలా వస్తుంటాయి పోతుంటాయి, లైక్ పాసింగ్ క్లౌడ్స్ లాగా. అది ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం? ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడారో చూడండి ఒకసారి, బయట ప్లే చేయండి. ఉంటే బయటూరు దాడి చేయడం అన్నది సర్వసాధారణమైన విషయం. ఇలా బయటూరు ఏం చేస్తున్నాడు, జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదులతో సమానం అని ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు మీరు వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి నూకొని పోయినా కూడా ఒక కేసు పెడుతున్నారు. మరి ఎందుకు కేసు పెట్టారు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటువాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామా? ఎప్పుడన్నా ఎక్కిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పాడము. ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నింటికీ చూసుకుంటే ఎట్లా ఊరుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్ర వాళ్ళకు ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట బదులు పోసి ధర్నా చేస్తాం. పెట్టలేము మమ్మల్ని కేసు, తీసుకుని అరెస్ట్ చేయాలి మమ్మల్ని అందరూ. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు వద్దు ధర్నా చేయడానికి 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసి ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకుంది, ఆ ప్రేమ మనకుంది. అందరూ తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విఘ్నత మాకుంటుంది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్రాయణ వచ్చి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే కేసు పెట్టలేనటువంటి చాటరాని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్లీ ఆంధ్రుడు వచ్చి దాడి చేస్తారు, న్యాచురల్లీ పక్క రాష్ట్రం వచ్చి మనకు మాట్లాడారు. మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం, ఏం చేయడం, దీనికోసమే ఆలోచన చేయాలనేది మీ అందరూ. ఇదండి కవిత గారు. బయటోడు ఏ రకంగా బయటోళ్ళు అవుతారండి? తెలంగాణలో నివాసం ఉండకూడదా? ఏమన్నా పాసులు తీసుకోవాలా? ఇప్పుడు ఇదే మాట్లాడతారు చాలామంది. వేర్పాటువాదులన్నా తెలంగాణ వేర్పాటువాదులన్నా అందరినీ అని కాదు కదా. మీరు మాట్లాడిన సందర్భాల్లో ఉండవా? ఆంధ్ర వాళ్ళ గురించి విభజన టైంలో ఎంత మాట్లాడుకున్నారు? అసలు హద్దులు లేవు కదా. అయిపోయింది. అదే అంటున్నాను, ఆ ఉద్రేకాలు లేకపోతే ఆందోళన టైంలో ఏదో సాధించుకోవాలనే తపన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం. ఎంతో కష్టపడ్డారు. ఒక రకంగా కాదు, దేశంలోనే ఒక గొప్ప ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది తెలంగాణ గడ్డ. రాష్ట్రాన్ని సాధించుకోవడానికి నిలబడ్డారు, కొట్లాడారు, రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు, అన్నదమ్ముల్లా కలిసి ఉంటామన్నారు. మళ్ళీ చిన్న మీటింగ్ల కోసం వాటి కోసం మీటింగ్ పెట్టుకోకూడదు ఇక్కడ. దానికి రోజులు తిథులు ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరమే ఉంటుందండి. ఆయన పార్టీ ఉంది కదా, పార్టీ జెండా పుట్టింది ఇక్కడైనా ఆయన అంటాడు. రాజకీయాలు ఎన్నికల టైంలో చేసుకోండి, ఏ పార్టీ అన్నా సరే. ఆంధ్ర అవనియండి, తెలంగాణ అవనియండి, ఇంకో ప్రాంతం అవనియండి. 365 రోజులు 5 సంవత్సరాలు ఇంక ఇవే రాజకీయాలు ఉండాలా? దేశద్రోహం కేసు పెట్టాలి. ఓకే, మీ డిమాండ్ అది. దేశద్రోహం కేసు పెడితే పరిస్థితి ఏంటి? ఆ చేసిన నేరాలేంటి, ఘోరాలేంటి? రేపు ఇదిగో ఆఫీస్, నేను ముందుగానే చెప్పినట్లుగా రేపు ప్రధాన కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ పోటీ చేస్తానంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వాగతం చెప్తున్నారు. ఆయన ఎక్కడన్నా పోటీ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అని. మరి 2 విధానాలు, 2 వాదనలు ఏంటి? ఆయన తెలంగాణ బిడ్డ కదా, మీరు తెలంగాణ బిడ్డే. ఏ బిడ్డ అయితే ఏమున్నదండి, ఏ పార్టీ అయితే ఏముంది? మీరు దర్జాగా వెళ్ళి ఏపీలో పెట్టండి, లేకపోతే చెన్నైలో పెట్టండి, తమిళనాడులో పెట్టండి, కర్ణాటకలో పెట్టండి, ఎవరు వద్దంటారండి? మీరు వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటే ఎవరైనా వద్దంటారా?
అది కూడా బహిరంగ సభలో లేకపోతే ఏదో రెచ్చగొట్టే విధంగా కాదు కదా, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ ఏదో ఒక హాల్లోనో ఒక కన్వెన్షన్ సెంటర్లోనో పెట్టుకుంటామన్నారు. సరే ఇవ్వలేదు, అయిపోయింది. ఆయన ఏదో ఆవేశంగా ఆయన మాట్లాడారు, మీరేదో అంతకుముందు మాట్లాడారు, అయిపోయింది ఇంక అది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టండో లేకపోతే ఇంకోటి పెట్టండో, ఆంధ్రవాడు తలకాయ లేని యాక్టరు. తలకాయలు లేకుండా ఉంటారండి మనుషులు? తలకాయలు లేని యాక్టర్లు ఉంటారా? తలకాయలు లేని మనుషులు ఉంటారా? ఎవరు ఉండరు కదా. తలకాయలు లేని యాక్టర్లు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలోనే ఆయన ఉన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలోని. వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి మనం రాజ్యసభలు ఇచ్చుకోవట్లేదా? ఆ పద్ధతి లేదా? ఉంది కదా. తెలంగాణ పోటీ చేసింది, వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది. సరే వాళ్ళు వద్దనుకున్నారు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారో చేసుకోలేదు, తర్వాత అంశం. మీరు ఎవరికొకటి సపోర్ట్ చేస్తారు కదా. రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయినాయి అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఇంకొకరు వాళ్ళకి ఓటేయండి, వాళ్ళు మన వాళ్ళు, మన మిత్రులు, మన సోదరులు అనుకుంటే తప్పే ఉంది. నించున్నా తప్పు లేదు, సపోర్ట్ చేసినా తప్పు లేదు. నించుంటే వేరు, సపోర్ట్ చేస్తే వేరు కాదు కదా. బయట నుంచి సపోర్ట్ చేసినా, ఆ కూటమిలో చేరి పోటీ చేసినా ఒకటే. సో దయచేసి పుష్కర కాలం దాటిపోయింది. ఇంకా ఈ విధానాలు, ఏర్పాట్లు, విడదీయడాలు, గందరగోళాలు, దాడులు, దీని మీద కాకుండా పార్టీల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, భవిష్యత్ తరాలకి మనం ఇచ్చే మెసేజ్ల మీద ముందుకు సాగాలని కోరుకుందాం. లేదు ఈ రకంగానే వేర్పాటువాదాలు అంటాం, లేకపోతే తలలేని యాక్టరో లేదా ఇంకోటి అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు మీ మీద దాడి చేస్తారు. అవసరం ఇవన్నీ కూడా. ఈవిడనే కాదు, ఎవరన్నా సరే. ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఏ మాట మాట్లాడడానికి వీల్లేదు. అందరూ అన్నదమ్ములే. ఒక్కరు కూడా గీత దాటద్దు. మీరు విధానపరంగా ఏవైనా జరిగితే ఆ విధంగా అనుకోండి. వాటర్ గొడవలు, నీళ్ళవి, ఇవి అవి ఉండేలా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే, తెలుగు రాష్ట్రంలో తెలుగు బిడ్డలం. ముఖ్యంగా చెప్పాలంటే విడిపోయాం భౌగోళికంగానండి. ఆస్తులు పంచుకుంటారండి, అన్నదమ్ములు ఉంటారు, ఆస్తులు పంచుకుంటారు. ఇదిగో నీది ఒక ఎకరా, నీది ఒక ఎకరా, నీది నచ్చింది నువ్వు పండించుకుంటావు, నీది నచ్చింది నువ్వు పండించుకుంటావు. అందుకే రెండింటికి అగ్గిలెట్టుకుంటారా, తగలబెట్టుకుంటావా? దాని నుంచి నువ్వు అభివృద్ధి చెందు, నీ పోర్షన్ నుంచి నువ్వు అభివృద్ధి చెందు. నీ ఇండివిజువల్, అది నీ వ్యాపారం. కానీ కలిసి చేసుకుంటే నీది నువ్వే. వ్యాపారాలు వేరు, బట్ మాట్లాడుకోము, మేము చెయ్యము, నీది నేను తగలబెడతాను, నాది నువ్వు తగలబెట్టు అంటే రెండు పోతాయి, ఏది మిగలదు. ఇది మంచిది కాదు. ఈ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు ఎవ్వరికీ మంచివి కాదు, ఏ రాష్ట్రానికి మంచిది కాదు, ఏ పార్టీకి మంచిది కాదు. అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఏ పార్టీ అన్నా అవ్వచ్చు. సో ఇప్పుడు దీనికి ఫలితాలు ఏ రకంగా ఉంటాయో, మరి ఈ మాటలకు మళ్ళీ ఎలాంటి కౌంటర్స్ వస్తాయో, మరి ఎలాంటి దాడులు వస్తాయో, మాటల దాడులు చూడాలి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్.